నమస్తే వెల్కమ్ టు TG5 న్యూస్ నేను సుమంజలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం MRPS మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం మల్లాపూర్లో ప్లంబర్ హత్య భార్య ప్రియుడు అరెస్టు డీజీపీ ముందు 20 మంది మావోయిస్టుల లొంగుబాటు గురునానక్ యూనివర్సిటీ ఘటనపై న్యాయం కోరుతూ బీజేపీ ధర్నా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అమ్మాపురం గ్రామ సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని మండలంలోని అమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని మండలంలోని అమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత వీరారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని విద్య ద్వారానే మహిళలకు విముక్తి సాధ్యమని ఆమె బలంగా నమ్మారని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన ఘనత సావిత్రిబాయి పూలేకు దక్కిందన్నారు. ప్రధాన ఉపాధ్యాయులకు, టీచర్స్, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే స్టూడెంట్స్ అందరికీ, ముఖ్యంగా ఈరోజు చేసిన సెలబ్రేషన్ ఏంటో మీ అందరూ తెలుసు. గాయత్రిబాయి పూలే బర్త్డే సెలబ్రేషన్స్. ఇదేసారి ఫస్ట్ సారి జరగడం, ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్కి నేను అటెండ్ కావడం జరుగుతుంది. అదే మీ స్కూల్కి ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేయడం ప్రోగ్రామ్ ఇదే. అది చాలా ఆనందంగా ఉంది. ఓకే ఓకే ఇంతమంది స్టూడెంట్స్ చూడడం కూడా ఏ స్కూల్లో చూడలేదు. అమ్మాపుర గ్రామం స్కూల్లోనే చూసాము. ఇదే ఇప్పుడు సార్తో చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ ఫస్ట్ లెవెల్లో మన స్కూలే ఉంది. ఇంత మంచి అమ్మాపురానికి ఇన్ని అవకాశాలు వస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే స్టాఫ్ మెంబర్స్ కూడా ఎంతమంది ఉండడం కూడా మాకు ఇక్కడే అండి. స్టూడెంట్స్ అందరూ బాగున్నారు, కానీ మీరు మాత్రం మంచి రిజల్ట్స్ తీసుకురావాలి. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు? అందరు దేశాలలో ఉంటున్నారు. మిమ్మల్ని వదిలేసిపోయి మిమ్మల్ని అక్కడ ఉంటున్నారు కాబట్టి మీ పేరెంట్స్కి మంచి మీ భవిష్యత్తుని ఇవ్వాలి. మీరు ఏమవుతారు ఫ్యూచర్లో? మీ లక్ష్యం ఏంటి? మీ గోల్ ఏంటి? డాక్టరా, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, టీచర్లా? అందరు టీచర్లు అవుతారా? మీ మేడమ్స్ అందరూ అప్పుడు రిటైర్డ్ అవుతారు, మీరు టీచర్స్ అవుతారా? ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఉప్పల్ బగాయత్లో MRPS గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి MRPS రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 21న నిర్వహించనున్న మాదిగ సర్పంచుల సన్మాన సభపై ఈ సమావేశంలో చర్చించారు. ఉప్పల్ బగాయత్లో MRPS ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MRPS రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 21న ఉప్పల్ బగాయత్లో కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిగ సర్పంచులను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాటు చేస్తున్న సభే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆ రోజు భారీ ర్యాలీతో కార్యక్రమానికి చేరుకొని సర్పంచులకు సన్మానం చేస్తామని మేడి పాపన్న వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, వడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు రాష్ట్రంలోని మాదిగ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మంద జయన్న గారిని కూడా వేదిక మీదకి. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. గట్టిగా
పెంపొందించాలి ఎస్సీ రిజర్వేషన్లను పెంపొందించాలి ఎస్సీ రిజర్వేషన్లను 10% కు పెంపొందించాలి ఎస్సీ రిజర్వేషన్లను దళితులపై దాడులను దళితులపై దాడులను దళితులపై దాడులను అంబేద్కర్ అట్లాగే జగజీవన్ రావు నాయకత్వం జోహార్లు మాదిగ వీరులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ ఉద్యమంలో అనేక మంది అనేక కులాల సపోర్టింగ్ తీసుకుంటూనే ఈరోజు మా యొక్క ముత్యాల విజయ్ కుమార్ గారు అట్లాగే మా రవికుమార్ గారు ఎంఆర్పిఎస్లో పనిచేయడానికి వారి బాధ్యతలు పూర్తి బాధ్యతలు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళని డిక్లేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ కొత్తగా గెలిచినటువంటి మాదిగ సర్పంచులందరినీ కూడా మన యొక్క ఉప్పల్ బగాయితు శిల్పారామంలో మరి 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి మరి భారీ ఎత్తున ర్యాలీ ఆ యొక్క సభ మరి సన్మానోత్సవం సర్పంచుల సన్మానోత్సవానికి ముఖ్య అతిథులుగా మా వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదరం గారు అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సీతక్క గారు వీరందరూ కూడా 3 మంత్రులు అట్లాగే మా ఎమ్మెల్యేలు మొత్తము అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి రావాలని చెప్పి వారందరూ ఇన్వైట్ చేయడానికి ఇన్విటేషన్ కార్డు కూడా వాల్ పోస్టర్లు కూడా మరి ఫ్లెక్సీలతో పాటు భారీ ఎత్తున వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి కార్యక్రమాన్ని ముమ్మరం చేసేసి జనవరి 21 నాడు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. అట్లాగే గ్రేటర్ ఎలక్షన్లో మరి ఉన్నటువంటి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసి 300 డివిజన్లని చెప్తా ఉన్నారు, 3 కార్పొరేషన్లు చైర్మన్లను చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మాదిగలు దాదాపు లక్షల మంది మరి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఖచ్చితంగా 18% ఖచ్చితంగా ప్రకటన చేయాలి. ఎస్సీ రిజర్వేషన్ 15% మరి 85% ఉన్నటువంటి మాదిగలు ఆ 85% ఉన్నటువంటి వాళ్ళు 15 ఇస్తామన్నారు. మరి 5% లేని వాళ్ళు 10% తీసుకుంటా ఉన్నారు. ఈ 10% వల్లనే మొత్తం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా డమ్మీ అయిపోయింది. మరి ఇప్పుడు మాకు ఖచ్చితంగా 18 నుంచి 20% పెంచితేనే మాకు కూడా అవకాశాలు దండిగా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి అతి తొందరలో కలిసి మా యొక్క వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్నటువంటి మా బడుగు బలహీన వర్గాల కులాలకి చదువు నేర్పించినటువంటి తల్లి జయంతి ఉత్సవాలు సావిత్రిబాయి పులే వారి యొక్క జయంతి వేడుకలు కూడా ఈరోజు ఇక్కడ కేకు గిట్లా అన్ని తెప్పించాము. మరి వారి పుట్టినరోజు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఇంటింట ఆమె ఫోటోను పెట్టుకొని ఆమె యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే చదువు ఈరోజు చదువుకుంటున్నాం అంటే ఎవరో ఇచ్చినటువంటిది కాదు. మరి జ్యోతిరావు పులే వారు అనేక రకాలుగా కష్టపడి ఆయన సతీమణి మరి సావిత్రిబాయి పులే గారు ఎంతో ఇబ్బందులు పెట్టిన ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క పేదవాళ్ళ బడుగు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి చదువుకోవాలి మీరని చెప్పినటువంటి మహా గొప్ప దేవత మరి ఆమె జయంతి ఉత్సవాలు ఇక్కడ మరి మా అర్బన్ కమిటీ తరఫున మేము ఆమె యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మాకెంతో సంతృప్తినిస్తున్నట్టుగా తెలియజేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలోని లా కళాశాల విద్యార్థులు భోజన నాణ్యతపై ఆందోళనకు దిగారు. సరైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ ఓయూ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. గత నెల 2 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలోని లా కళాశాల విద్యార్థులకు సరైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. భోజనంలో రాళ్లు పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గత కొన్ని రోజులుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఓయూ వీపీ ప్రొఫెసర్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులము 3వ సంవత్సరం చదువుతున్నా. నా పేరు కోడబాగ రాజు.
ఇక్కడ గత వారం రోజుల నుంచి వెళ్ళి కర్రీ సరిగా ఉండట్లేదు, రైస్ సరిగా ఉండట్లేదు, ఉప్పు ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు. వర్కర్స్ ఎప్పుడు టైంకి రావట్లేదు. కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసి రకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి, మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ, మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇవాళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు వండే స్థితిలో లేరు, వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము అందరం విద్యార్థులం, ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ 3వ సంవత్సరం 5వ సంవత్సరం విద్యార్థులం అందరం రోడ్డు మీదకి వచ్చినాం. ఈరోజు మాకు న్యాయం జరగాలని, కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని, మా సమస్యలు మీ వెంటనే వీసీ గారికి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేము మనవిస్తున్నాము. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో, మెస్సులో ఉన్నాయో వాటన్నిటి నుంచి వెళ్ళి నాసి రకమైనటువంటి బియ్యాన్ని కానీ, నాసి రకమైనటువంటి వంటలు కానీ, కూరగాయలు కానీ వాటన్నిటిని తీసివేసి చక్కటి భోజనాలు అందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని మేము 100% నమ్ముతున్నాం. ఇది జరుగుతుందని భావిస్తున్నాం. మల్లాపూర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన ప్లంబర్ కేసు మలుపు తిరిగింది. భర్తను హత్య చేసిన ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. మల్లాపూర్ ఓల్డ్ మీర్పేట్ శాంతినగర్ లో ప్లంబర్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. నాచారం సిఐ ధనుంజయ్య తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన నారాయణ బెహరా వృత్తిరీత్యా ప్లంబర్, అతని భార్య బంధిత బెహరా 6 సంవత్సరాల కుమార్తెతో కలిసి గత ఏడాది నుంచి మల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే బీహార్కు చెందిన విద్యాసాగర్ కిరాయికి ఉంటూ వెల్డింగ్ పనులు చేసేవాడు. ఈ క్రమంలో నారాయణ బెహరా భార్యకు విద్యాసాగర్కు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారింది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి జనవరి 1న భార్య ప్రియుడు కలిసి నారాయణ బెహరాను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. నర్సాపూర్లో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణపై బీజేపీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. రానున్న నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ అభ్యర్థుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల కార్యాచరణపై ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ నర్సాపూర్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ సంగసాని సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుచేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ గోడ రాజేంద్ర, మాజీ సర్పంచ్ రమణారావు ముదిరాజు, మాజీ కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ పాల్గొన్నారు. దేశంలో కాషాయం జెండా రెపరెపలాడుతూ ఉంది. ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏదైతే 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ పాలిత రాష్ట్రాల్లో ఉంది. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో కూడా స్థానిక సంస్థలో 117, రాష్ట్రంలో 117 మున్సిపాలిటీ ఎలక్షన్లో ఖచ్చితంగా 100 పైచిలకు స్థానాలు భాజపా కైవసం చేసుకుంటా ఉంది. దేశంలో కాషాయం జెండా రెపరెపలాడుతూ ఉంది. ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏదైతే 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ పాలిత రాష్ట్రాల్లో ఉంది. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో కూడా స్థానిక సంస్థలో 117, రాష్ట్రంలో 117 మున్సిపాలిటీ ఎలక్షన్లో ఖచ్చితంగా 100 పైచిలకు స్థానాలు భాజపా కైవసం చేసుకుంటా ఉంది. ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లో నర్సాపూర్ గడ్డపైన కూడా కలిసికట్టుగా 15 స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో 14 ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి, ఏదైతే 15కు 14 గెలిచి నర్సాపూర్లో కొత్తగా మున్సిపల్ భవనంలో జాతీయ మా భాజపా జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఏదైతే నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాలు ఏదో మొన్ననే ఈ మధ్యలో కేరళలో కూడా సంచలనంగా తిరువనంతపురంలో కూడా మున్సిపాలిటీ మేము కైవసం చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 80 నుంచి 90 స్థానాలు భాజపా కైవసం చేసుకుంటారని చెప్తాం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపూర్ మున్సిపల్లో కాషాయ జెండా ఎగురుతుంది. అది రాష్ట్రంలో ప్రజలు కోరుకునే మార్పుకు నాంది నర్సాపూర్ నుంచే జరగబోతుందని తెలియజేస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ చైర్మన్ అభ్యర్థిని ఇక్కడ పిలిపించుకోవడానికి
అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కార్యకర్తలందరినీ కోరుతున్నాను. రేపు నర్సాపూర్లో జరుగుతున్నటువంటి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను 15 అభ్యర్థులు అన్ని వాళ్లలో పోటీలో ఉంటాయి. పోటీలో ఉండడమే కాకుండా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజయకేతనం ఎగిరేయడం ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే నర్సాపూర్లో ఎంతోమంది వేరే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, కానీ ఎటువంటి అభివృద్ధి నర్సాపూర్ నోచుకోలేదు. కాకపోతే ఏదైతే బీజేపీకి సంబంధించిన ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మున్సిపల్లో పోరాటం చేసి వాళ్ళ సంబంధించిన గతంలో గెలిచినటువంటి వాళ్ళన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినాయి. అదేవిధంగా రేపు రానున్న మున్సిపల్ లోపల కూడా మిగతా 15 స్థానాల్లో బీజేపీని గెలిపించినట్టయితే అన్ని వాళ్ళు అభివృద్ధి అయ్యి నర్సాపూర్ చాలా అభివృద్ధి పరంగా ఉంటుందంటే చెప్పేసి, అదేవిధంగా ఎంపీ పరంగా కూడా మన ప్రభుత్వం నుంచి ఎంపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని నిధులు తీసుకొచ్చి ఊరికి అన్ని విధాలుగా ఏదైతే కొరవ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాడు. ఆ విధంగా ప్రజలందరూ కూడా గమనించి రేపు బీజేపీకి వారి మద్దతు తెలిపి అందరినీ గెలిపించాల్సిందిగా ఈ విధంగా కోరుకుంటున్నాం. నర్సాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు ప్రజలు మార్పు కోరుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఉంటే దేశం ఎంత అభివృద్ధి జరిగింది అని ఆలోచిస్తే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుంతా లక్ష్మారెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీస్ కూలగొట్టి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎక్సైజ్ ఆఫీస్ లేదు, స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు, ఏమని ఓట్లాడుతారు? కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది, టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడగొట్టారు. కాబట్టి ఇవాళ 2 పార్టీలు కూడా ఇవాళ నైతిక హక్కు లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. యువకులు ఇప్పటిదాకా కౌన్సిలర్ బీజేపీ కౌన్సిలర్లు నా వార్డులలో ఎంత పని జరిగింది, ఎంత మట్టుకు అందుబాటులో ఉన్నారు, ప్రతి పనిలో కూడా ప్రతి చిన్న చిన్న విషయాలు. పట్టణ మున్సిపల్ అభ్యర్థుల సన్నాహక సమావేశం ఈ సమావేశం మేము ఒక్కటే చెప్పదలుచుకున్న నర్సాపూర్ పట్టణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త గెలిస్తే ఎట్లుంటుందో గ్రామ పంచాయతీ మెంబర్గా మేము బీజేపీలో 0 కాడికి 2 మెంబర్లు గెలిచి 2 ఎంపీటీసీలు గెలిచి 4 కౌన్సిలర్లు గెలిచి తర్వాత పరిణామాల వల్ల బీజేపీ మున్సిపల్ చైర్మన్ మేము బీజేపీ కైవసం చేసుకున్నాం. మరి మేము నర్సాపూర్ పట్టణ ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ ఎవ్వరు గెలిచినా శాంతి భద్రతల దృష్ట్యా కానీ ఏదైనా పరిష్కారాలకు కానీ ఎట్లుంటాం అనేది మీరు చూసిర్రు. ఇప్పుడు జరిగే ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరినీ మమ్మల్ని ముందుండి మీరు గెలిపించి నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ, మరి గతంలో మాకు ఎవరు లేరు ప్రజాప్రతినిధి, కానీ ఈరోజు మాకు మా ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు, మాకు ఎమ్మెల్సీ కొమరాయ్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. మరి ఇప్పటికే మా ఎంపీ రఘునందన్ రావు గారు 765D 4-వే శాంక్షన్ చేపిస్తుండు. మరి గుమ్మడిదాల ఫారెస్ట్ల కారిడార్ రోడ్డు ఏర్పాటు చేస్తుండు. అమృత్ 2.0 కింద 2 వాటర్ ట్యాంకులు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ కింద డెవలప్మెంట్ చేస్తుండు. మరి ఇంకెన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. కాబట్టి మేము ఈ 3 నాయకులతోటి ప్రత్యేక ఎంపీ రఘునందన్ రావు గారిని ముందడబెట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్ మేము కొట్లాడతాము. ఎంపీ రఘునందన్ రావు గారితో మేము నర్సాపూర్ పట్టణాన్ని డెవలప్మెంట్ ఆశిస్తూ ఈ రాబోయే ఎలక్షన్ల భారతీయ జనతా పార్టీ నాయకులకు మీ పూర్తి మద్దతు తెలిపి నర్సాపూర్ శాంతి భద్రతల దృష్ట్యా మీరు సహకరించాలని కోరుచున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై వాహనాల తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై అజీజ్ నగర్ గ్రామం వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలో ఈ గంజాయి పట్టుబడింది. మారుతి XL6 వాహనంను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన పవిత్ర సర్కార్ అమృతో పరమనిక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారుల ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన ఘటన ఒకటి ప్రస్తుతం వైరల్ గా అవుతుంది. లా అండ్ ఆర్డర్ బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారి వేరే విధంగా వ్యవహరించారంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మటన్ ముక్క వేసుకోండి సార్ అంటూ సిఐ వెంకటేశ్వర్లు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తుంది. లాఠీ పట్టుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసు అధికారి గంటె పట్టుకొని సప్లయర్ లా వ్యవహరించడంపై నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల రక్షణే ప్రధాన కర్తవ్యంగా ఉన్న యూనిఫామ్ సర్వీసు అధికారి ఆ బాధ్యతలను పక్కన
పక్కన పెట్టి విందు కార్యక్రమాల్లో మునిగిపోయారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాల మేరకు నగరంలో సైబర్ నేరాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాగృతి హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బరిసే దేవా, కంకనాల రాజిరెడ్డితో పాటు మొత్తం 20 మంది కీలక మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. వీరి నుంచి పోలీసులు 48 మౌంటెడ్ LMG ఆయుధాలు, సుమారు 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఖగార్ అనంతరం ఇదే అతిపెద్ద ఆయుధాల లొంగుబాటుగా పోలీస్ శాఖ పేర్కొంది. ఈ లొంగుబాటు ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరింత బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. గౌరవనీయులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు విసి సజ్జనార్ గారి తీసుకున్న స్లోగన్ ప్రకారము జాగృత్ హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ లో భాగంగా ఇంటింటికి అవేర్నెస్ మెసేజెస్ పోవాలి. పోలీసు ప్రతి గడపను టచ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలా క్రైమ్ ప్రివెన్షన్ కి సంబంధించి, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్. సో అందులో భాగంగా ఎవ్రీ శనివారం ని ఒక సైబర్ అవేర్నెస్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. దాని ప్రకారము మేము ఈ రోజు ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పబ్లిక్ లో ఇంటరాక్ట్ అవడానికి, కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవడానికి వచ్చాము. సో ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ నుండి దూరంగా ఉండాలంటే ఏం చేయాలా, సైబర్ క్రైమ్ జరిగితే ఇమీడియట్ గా తక్షణంగా ఏం చేయాలి అనేది ప్రజలతో మేము పంచుకోవడం జరిగింది. అలాగే ప్రజలంతా కూడా కోఆపరేటివ్ గా ఉన్నారు శ్రద్ధగా. అయితే వారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, విన్నదే కాకుండా మీరు ఈ మెసేజ్ ని అందరికి స్ప్రెడ్ చేయాలి. అదే మెయిన్ మోటివ్. సో ఒకరి నుండి ఇంకొకరికి మెసేజ్ స్ప్రెడ్ చేస్తే అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరగడం ద్వారా నేరాలను చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో మేము ఇక్కడికి వచ్చాము. ఇది బాగా జరిగింది. ఇక్కడ సహకరించిన పబ్లిక్ అందరికి, పెద్దలకి, కమ్యూనిటీ ఎల్డర్స్ కి, అలాగే పీస్ కమిటీ మెంబర్స్ కి, మీడియా వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థి మృతి ఘటనపై న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. గురునానక్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి బీబీఆర్ వేణుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భద్రతపై యూనివర్సిటీ యాజమాన్యం బాధ్యత వహించాలని, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విద్యార్థులతో చెలగాటమాడుతున్నటువంటి గురునానక్ యాజమాన్యంపై వెంటనే విద్యార్థులతో చెలగాటమాడుతున్నటువంటి గురునానక్ యాజమాన్యంపై వెంటనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి గురునానక్ యాజమాన్యంపై వెంటనే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న గురునానక్ యాజమాన్యం ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న గురునానక్ యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్న గురునానక్ యాజమాన్యం माता की जय जय माता, जय जय माता, जय 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 माता, जय 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 माता, जय 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 माता, भारत माता की जय, भारत
వెంటనే న్యాయం చేయాలి, బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. మీరు మహాధర్నా చేస్తున్నారు కదా, మీ డిమాండ్స్ ఏంటి? మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఏ విధమైన న్యాయం కావాలనుకుంటున్నారు? మృతి పట్ల వీళ్ళు ఏమైనా ఇస్తున్నారు మీకు సమాచారం? యాజమాన్యం ఏమన్నా స్పందిస్తుందా? మీ మాటలు ఒకసారి చెప్పండి సార్. నిజంగా చెప్పాలంటే గురునానక్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్రమాలకు అడ్డ. మొదటగా ఏంటంటే గత సంవత్సరం దీనికి యూనివర్సిటీ గుర్తింపు వచ్చిందని దాదాపు 5,000 మంది విద్యార్థుల దగ్గర అక్రమంగా ఫీజులు వసూలు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి ఘనత ఈ గురునానక్ కాలేజ్. అదేవిధంగా ఈ గురునానక్ కాలేజు ఒక ఏదైతే వాడు ఒక కబంధ హస్తాలతో ఈ క్యాంపస్ ఒక జైలులాగా నడుస్తుంది. ఇక్కడ విద్యార్థులు అత్యధిక మంది డ్రగ్స్కు అలవాటు పడేటట్లు నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ సమాచారం బయటికి పొక్కకుండా ప్రతి 6 నెలలకు 3 నెలలకు కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం, అనుమానాస్పద మృతి చెందటం, వాళ్ళ బాడీస్ను తెలవకుండా మిస్సింగ్ చేయటం, హైదరాబాద్ పంపించడం ఈ యొక్క దినచర్యగా మరిగింది. ఈ యొక్క యూనివర్సిటీ ఏదైతే గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు ఏడాదికి 1000 కోట్ల రెవెన్యూ అక్రమంగా విద్యార్థుల నుంచి చట్ట వ్యతిరేకంగా, చట్టానికి విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్స్, క్యాష్ రూపంలో ఇవన్నీ చేస్తుంది. అనేక మా యొక్క బీజేపీ కానీ వివిధ విద్యార్థి సంఘాలు, ఏవీపీ లాంటి సంఘాలు కూడా ఈ అంశాల మీద అనేక సార్లు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చేసిండ్రు. దీనికి వీళ్ళకి అండదండ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అఫీషియల్స్. నాకు అనుమానం ఏంటంటే ఇందులో కొంతమంది గత ప్రభుత్వ, ప్రస్తుత ప్రభుత్వ వాళ్లకు వాటా కూడా ఉందని మాకు అనుమానం. వాళ్ళకు బినామీలుగా ఇక్కడ ఉంచబట్టే ఇన్ని అక్రమాలు అవుతున్నా కూడా బయటికి రావట్లేదు. మొన్న చనిపోయినటువంటి ఎవరైతే విద్యార్థి ఉందో వాళ్లకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఒక ప్రిజన్ కాదు, ఇది ఒక జైలు కాదు. విద్యార్థి సంఘాలని బీజేపీ నాయకులతో మీరు సంప్రదింపులు చేసి ఈ సమస్యకు, ఇది ఈ ప్రాంతానికి లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులకు సకల సౌలతులతో పాటు వాళ్లకు అక్రమంగా ఫీజులు వసూలు చేయకుండా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం సంప్రదింపులు చేసి సక్రమంగా నడిపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. లేకుంటే ఈ యొక్క సంస్థ మీద ఏఐసిటిసి మనకు ఈడీ కింద, మనకు ఐటీ డిపార్ట్మెంట్ కింద, సిబిఐ కింద కేసు కింద ఖచ్చితంగా తీస్తాం. ఇంకోటి ఏంటంటే మా పోలీస్ సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి, మీరు వీళ్ళకు వంతపాడకండి. ఇక్కడ అక్రమంగా ఏదో చనిపోతే వాళ్ళని అరెస్ట్ చేశారు పోయి ఇక్కడ న్యాయబద్ధంగా వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్న బీజేపీ నాయకుల మీద కేసులు పెడతాం, మీరు కాలేజీ పోవద్దు, అక్రమంగా మీ మీద ఒత్తిడి తెస్తాం, మీ మీద 307 కేసు పెడతాం, ఇట్లా బెదిరిస్తే బీజేపీ కాషాయ జెండా బెదిరేది కాదు. ఇట్లాంటి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటే మాత్రం నేను చెప్తున్నాను యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతుంది. ఇది రాష్ట్ర సమస్య, ఇబ్రాంపేట సమస్య కాదు, రాష్ట్ర సమస్యగా మారుతుంది. అందుకొరకు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, డిఓ చొరవ తీసుకొని దీనికి ఒక విద్యా కమిటీ కూడా ఏర్పాటు చేయాలి. దీనికి ఒక విద్యా కమిటీ, కన్సల్టేషన్ కమిటీ, ఆల్ పార్టీస్తో కూడినటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేసే వరకు దీన్ని మేము నిద్రపోమని డిమాండ్ చేస్తాం. మీ పార్టీ నుండి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? ఇంకా నేను చెప్తున్నాను కదా, దీని మీద చట్టపరంగా రెస్పాండ్ కాకుంటే మొదటగా వాళ్ళ యొక్క కుటుంబానికి కాంపన్సేషన్ ఎడ్యుకేట్ ఇవ్వాలి. 2, ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అక్రమాల మీద పులి స్టాప్ పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఇతర నాయకులతో మీరు సంప్రదింపులు చేయాలి. ఇక్కడ డ్రగ్స్కు ఇది ఆలవాయం కావద్దు. అక్రమ ఫీజులు, క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్లు ఏదైతే చట్ట వ్యతిరేకం ఉంటుందో దాన్ని చేయొద్దు. లేకుంటే బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ సంస్థే కాదు ఏ సంస్థనైనా వదిలిపెట్టకుండా పోరాటం చేస్తారు. ఓకే సార్.
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ లొంగుబాటు పోలీస్ శాఖ చరిత్రలో కీలకంగా మారింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బరిసే దేవా, కంకనాల రాజిరెడ్డితో పాటు మొత్తం 20 మంది కీలక మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. వీరి నుంచి పోలీసులు 48 మౌంటెడ్ LMG ఆయుధాలు, సుమారు 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఖగార్ అనంతరం ఇదే అతిపెద్ద ఆయుధాల లొంగుబాటుగా పోలీస్ శాఖ పేర్కొంది. ఈ లొంగుబాటు ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరింత బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం. MRPS మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం. మల్లాపూర్లో ప్లంబర్ హత్య, భార్య ప్రియుడు అరెస్టు. డీజీపీ ముందు 20 మంది మావోయిస్టుల లొంగుబాటు. గురునానక్ యూనివర్సిటీ ఘటనపై న్యాయం కోరుతూ బీజేపీ ధర్నా. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.